సో ఇది మీ ఇంట్రెస్ట్ కోసం వచ్చారు. ఇంట్రెస్ట్ కోసం వచ్చినప్పుడు ప్యాషనెట్గా ఉండాలి, డెడికేటెడ్గా ఉండాలి. నేను ఆల్రెడీ మెసేజ్లో చెప్పినట్టు ఇంటర్వ్యూ సినిమా ఫీల్డ్ అంటే వెళ్ళిపోయి పడేది మేకప్ వేస్తారు, డైలాగ్ చెప్తాం అయిపోతుంది కాదు. సో ఫస్ట్ చిన్న మీ అందరితో సరదాగా సార్ ఇంటర్వ్యూ చేస్తారు. ఆ తర్వాత ఒక 15-20 మినిట్స్ బ్రేక్. ఆ బ్రేక్లో ఒక పేపర్ ఇస్తాము, అది చదువుకోవాలి. ఆ లైన్స్ మాత్రమే ప్రాక్టీస్ చేసి కింది కావాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నీ ప్రాణము ఈ స్టిక్లో. అక్కడి నుంచి వచ్చారు. అరే తమ్ముడు ప్లీజ్ రా, అమ్మ నాన్న నువ్వు నేను ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉన్నాం రా, వదిన చెల్లి అందరూ కూడా. ఎందుకు యాక్టింగ్ ఇష్టం? ప్లీజ్ రా, ఆస్తి పంపకాలు వద్దురా. అమ్మ నాన్న నువ్వు నేను చెల్లి వదిన మనందరం ఒక ఫ్యామిలీ రా. నాన్న వాళ్ళ ఎవరు ఉందా? ఇడలే నేర్చుకున్నా. ఇది పోతే నా వాళ్ళు బ్రతుకుతున్నాయి. ఎవడైనా వస్తే మాడిపోతాడు, పాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మమ్మ కూడా అంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే ఫస్ట్ సినిమా గుర్తుందా? ఏంటి? మన ఫ్యామిలీ సినిమా అన్నప్పుడు మన ఫ్యామిలీ. అరే తమ్ముడు ప్లీజ్ రా, ఆస్తి పంపగలుగుతురా, ఏదైనా డబ్బు ప్రాబ్లం ఉంటే చెప్పరా, నేను సహాయపడతాను. మన ఇళ్లలోనే చాలా మంది విడిపోయి బతుకుతున్నారు, మినీ ఫ్యామిలీస్ అని, మైక్రో ఫ్యామిలీస్ అని. ఎందుకు ఇష్టం యాక్టింగ్? అసలు ఈ జనరేషన్ లేదా? ఎక్స్ట్రా క్లాస్, ట్యూషన్, కంబైన్ స్టడీస్ అంటే ఎక్కడికి వెళ్తున్నావురా? నీ స్నేహాలేటో తిరుగులేటో నాకు అర్థం కావట్లేదు. నాన్నకు అబద్ధం చెప్పడం నా వల్ల కాదురా. సిగరెట్లు కూడా కొత్తగా అలవాటు చేసుకుంటున్నట్టున్నా. యాక్టింగ్ ఎందుకు ఇష్టం? చిన్నప్పటి నుంచి అదొక ఇది, ఎప్పటికైనా ఫైనల్గా ఇందులోనే సెటిల్ అవ్వాలి. జాబ్ అయినా సరే నేను ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని. అరే తమ్ముడు ప్లీజ్ రా, ఇల్లు మనం వద్దురా, అమ్మ నాన్న తట్టుకోలేరురా. ఎప్పటి నుంచి యాక్టింగ్ ఇష్టం? సార్ నమ్మరు సార్, నాకు మనసు పడేది బాధ, దేహం మనసు కలిపి పడేది నొప్పి. ఎందుకు ఇష్టం యాక్టింగ్? ఎందుకు ఇష్టం అంటే చెప్పలేము, కానీ ఎవరన్నా యాక్టింగ్ వద్దంటే నాకు కోపం వచ్చేసేది. వద్దే బాబు, ఈ ప్రేమలు గీమలు సంకనాగిపోవాలి, నచ్చలేదని విడిపోవడాలు.
అవ్వాలనిపించింది? అంటే నాకు యాక్టర్ అవ్వాలని ఏం గౌరీ వినాలి ఇట్లా రోడ్డు మీద బ్యాగ్లు అవి అమ్ముకుంటూ తిరుగుతాం, పైకి రావాలని ఉందా లేదా? లైఫ్ అంటే లవ్వేనారా? మరి అమ్మ నాన్న చెల్లి ఫ్రెండ్స్ ఏమైపోయారా? క్రికెటర్ అవుతా అన్నావు, ఆ మాటలన్నీ ఏమైపోయినారా? మరి ఇప్పుడు మన క్లాస్ వర్క్ అప్పుడు మాట్లాడుతారు. నాన్నకు అబద్ధం చెప్పడం నా వల్ల కాదురా. రే సిగరెట్ తాగుతున్నావు కదా, అబద్ధాలు వద్దు. ప్లీజ్ రా, ఇంటి పట్టుకుంటా. ప్లీజ్ రా, ఇంటి పట్టుకుంటా. ఏంటో ఇంటి పట్టుకుండేది? నువ్వు కూడా అబ్బాయితో మాట్లాడుతున్నావు, నాన్న చెప్పనా? ఏ అబ్బాయితో మాట్లాడుతున్నాను? మనం మాట్లాడావు కదా మొన్నంటే ఎప్పుడు? అక్కడ సర్కిల్లో. యూట్యూబ్లో చూసి వచ్చా. ఎన్న దగ్గర రోడ్డు మీద బ్యాగ్లు అవి అమ్ముకుంటా తిరుగుతావు, పైకి రావాలని లేదా? వస్తు డబ్బులు సంపాదించాలని లేదా? రోజుకి 10 బ్యాగులు 50,000. దీని మీద ఇంట్రెస్ట్ అండి సార్, నాలెడ్జ్ కోసమే కదా సార్, ఏదైనా నాలెడ్జ్ కోసమే కదా సార్. ఎగోరి ఎన్నాళ్ళు ఇట్లా రోడ్డు మీద బ్యాగులు అమ్ముకుంటూ తిరుగుతావు? ఎన్ని బ్యాగులు అమ్మితే ఎన్ని సంపాదిస్తావు? ఎవరిని ఎంజాయ్ చేస్తావు? బేసిక్ అసలు తెలుగు మాట్లాడడం వచ్చు బాగా. नॉर्मल का तेलुगु माట్లాడడం. पापा वो कोई क्रिकेटर बना है, एक और कोई यूनिवर्सिटी में साइट मारा है. इसका मतलब ये नहीं है कि आप मेरे को उससे कंपेयर करेंगे. इसलिए मेरे को फोटोग्राफर बनना है. రే లైఫ్ అంటే లవ్ అనేరా. మరి మన అమ్మ నాన్న ట్రైనింగ్ తీసుకోవాలని ఎందుకంటే గౌరీ అన్నల రోడ్డు మీద బ్యాగ్లు అమ్ముకుంటా. నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. అదే తమ్ముడు ప్లీజ్ రా, ఆస్తి పంపకాలు వద్దురా ప్లీజ్ రా. హైదరాబాద్కి వచ్చాను. అరే తమ్ముడు ప్లీజ్ రా, ఆస్తి పంపకాలు ఎప్పటి నుంచి ఇష్టం యాక్టింగ్ నేర్చుకో? ఏమంటివి మానవ జాతి నీచమా? మానవ జాతి యాక్టింగ్ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? నేర్చుకొని వెళ్ళాలని ఫౌండేషన్ కావాలి. ఏ గౌరీ ఎన్నాళ్ళు ఎట్లా రోడ్ల మీద బ్యాగులు అవి అమ్ముకుంటూ తిరుగుతాం? ఎందుకు ఇష్టం సినిమాలు? గోవా అంటావు, షాపింగ్ అంటావు,
డైలాగ్ చెప్పగలవా? ఓకే, కొంచెం వెనక్కి వెళ్ళి చెప్పు. చిన్నప్పటి నుంచి నేను సినిమా చూసి